హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ ప్రైమ్ టైమ్ తెలుగు మూవీస్ అనే యూట్యూబ్ ఛానల్లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతున్న సైమన్ డానియల్ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ వచ్చి మూవీ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అలాగే యూట్యూబ్ లో సెర్చ్ చేసైనా అక్కడ నుంచి వాచ్ చేయొచ్చు. ఇది ఒక హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చింది అనమాట. ఈ మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకే 2023 లో మూవీ రిలీజ్ అయినా సరే ఇప్పుడు రివ్యూ ఇస్తున్నాను. సస్పెన్స్ థ్రిల్లర్స్ మూవీ చూసే వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది. స్టోరీలోకి వెళ్తే సైమన్ హీరో తను ఒక ఆర్కాలజిస్ట్. తన ఫ్రెండ్ సంతోష్ ఒక బంగ్లాకి నిధి కోసం వెళ్ళాక మిస్ అవుతాడని తెలుసుకున్న సైమన్ ఆ బంగ్లాకి వెళ్లాలని డిసైడ్ అవుతాడు. ఆ బంగ్లాలో క్యాథరిన్ అనే పాప ఆత్మ ఉందని పుకారు ఉంటుంది. అసలు క్యాథరిన్ ఎవరు, ఆ బంగ్లాలో నిజంగా దెయ్యం ఉందా లేదా, సంతోష్ కి ఏమైంది, చివరికి సైమన్ నిధిని కనిపెట్టాడా లేదా అనే రిమైనింగ్ కదా. మూవీలో వచ్చే ట్విస్ట్స్ అంటే బాగుంటాయి. క్యాథరిన్ స్టోరీ కానీ సంతోష్ కోసం సర్చింగ్ చేసే సీన్స్ కానీ థ్రిల్లింగ్ గా ఉంటాయి. చల్లాట లవ్ ట్రాక్ కానీ కొన్ని క్యారెక్టర్స్ బిహేవ్ కానీ మంచి సస్పెన్స్ బిల్డ్ చేస్తూ ఉంటాయి. స్టోరీ కొత్తగా ఉంటుంది. ఫస్ట్ 40 మినిట్స్ కొంత స్లోగా ఉన్న మూవీ ఎక్కడ బోరింగ్ గా ఉండదు. ప్రతి 15 మినిట్స్ కి ఒక ట్విస్ట్ వస్తూనే ఉంటుంది. స్క్రీన్ ప్లే కూడా సస్పెన్స్ బిల్డ్ చేసి బాగా డిజైన్ చేసుకున్నారు. కానీ క్లైమాక్స్ ఇన్కంప్లీట్ గా అయిపోతుంది. అసలు స్టెల్లా స్టోరీ నిజమా అబద్ధం అని క్లారిటీ ఇవ్వలేరు. అలాగే సైమన్ వచ్చిన తన ఫ్రెండ్ కోసమా లేదా నిధి కోసం అన్నది కూడా క్లారిటీగా చూపించలేరు. ఓవరాల్ గా కొన్ని ట్విస్ట్స్, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే, సస్పెన్స్ బిల్డ్ చేస్తూ వచ్చిన మలయాళం థ్రిల్లర్ సైమన్ డానియల్ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 4/5. జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.